వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ టైటిల్ ఒకటి పెట్టున్నాను నేను అనాలిసిస్కి. అదేంటంటే, నేను తెలంగాణకు అన్యాయం చేస్తానా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గగ్గోలు అని చెప్పి నేను టైటిల్ పెట్టాను. అంతేకాదు దానికి కంటిన్యూషన్గా ఎస్ నువ్వు తెలంగాణకు అన్యాయమే చేసావు, ఇవిగో ఆధారాలు అని చెప్పేసి నేను దాని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ ఇచ్చున్నాను. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రెస్ మీట్ చూసిన తర్వాత, ఎస్పెషల్లీ తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన కొన్ని కీలక అంశాల మీద ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత నిజంగానే ఆయన ఆశ్చర్యం, ఆశ్చర్యం అనే మాట ఒక 150 సార్లు వాడుంటారు. నాకైతే నిజంగానే ఆ ప్రెస్ మీట్ చూసాక ఆశ్చర్యం వేసింది. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తా ఇలాగ మాట్లాడాల్సింది. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి గూడా ఒక చిన్న సెంటెన్స్ కూడా స్క్రిప్ట్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమైంది? ఆ పార్టీలో ఉన్న ప్రతినిధులు ఆయన ఎటువైపు నడిపిస్తా ఉన్నారు అనేది నాకైతే అర్థం కాలేదు. సో, ఆ అంశాలు కొన్ని కీలక అంశాలు చూసిన తర్వాత ఇరిగేషన్ మీద లేకపోతే పవర్ మీద వీటన్నిటి మీద నాకున్న అంశాల్లో కూడా నేను కూడా కన్‌ఫ్యూజన్‌లో పడిపోయాను. నాకున్న అవగాహన ఉన్న అంశాల్లో కూడా. సరే వాస్తవంలోకొస్తే మనం ఈరోజు నేను తెలంగాణకు అన్యాయం చేస్తానా అని అన్నారు. యెస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణకి 100% కాదు 1000% అన్యాయం చేశారు. చాలా అంశాల్లో అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ మనం ఆర్డర్‌లో చెప్పుకుంటూ పోవాలంటే ఒక 10 రోజులు పడుతుంది. కానీ కొన్ని కీలక అంశాలు మెయిన్‌గా నేను ఒక 5 పాయింట్సే ఇక్కడ టచ్ చేసే ప్రయత్నం చేస్తా. జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేశారా? యెస్ చేశారు. ఎందుకు చేశారు? తెలంగాణ ఉద్యమం చాలా పీక్‌లో ఉంది. జగన్మోహన్ రెడ్డి జైల్లోంచి బయటకొచ్చే సమయానికి సీబీఐ కేసులో 16 నెలలు జైల్‌లో ఉండి, ఆయన బయటకొచ్చే సమయానికి తెలంగాణ ఉద్యమం చాలా పీక్‌లో ఉంది. అప్పటికి సమైక్యాంధ్ర మూవ్‌మెంట్ కూడా చిన్న చిన్నగా స్టార్ట్ అయింది. రాష్ట్రం కలిసుండాలి అనేది ఒక వాదన సీమాంధ్ర నుంచి. ఇలాంటి చర్చ జరుగుతా ఉన్న సమయంలో మొత్తం తెలంగాణలో సబ్బండ వర్గాలు కూడా రోడ్డు మీదకొచ్చినాయి. మొత్తం ఆ రోజు చూస్తే జేఏసీ ఏర్పడింది. పొలిటికల్ పార్టీలన్నీ ఒకే ఫ్రేమ్‌లోకొచ్చాయి. ఇంత జరుగుతా ఉంది. కాంగ్రెస్ కూడా ఆ రోజు అప్పటికే బిల్లు కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా దానికి మద్దతు ఇచ్చే సిట్యుయేషన్‌లో ఉంది. టీడీపీ కూడా తెలంగాణ రావాలని తెలంగాణ శాఖ లెటర్ కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడు అనుమతితోని. ఇలాంటి సందర్భం ఉంది ఆ రోజున. గతంలో వీళ్ళ తండ్రి కూడా లేఖ ఇచ్చారు తెలంగాణకు అనుకూలంగా. జగన్మోహన్ రెడ్డి అది మర్చిపోయి ఉంటారు. కానీ లోపలేమో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం విడిపోతే బావుండని ఉంటుంది. నిజానికి ఆయన పైకి మాత్రం సమైక్యవాదిలాగా అప్పుడు బిల్డప్ ఇచ్చేవాళ్ళు. మనం చూసినట్లయితే ఆ రోజు మిగతా ఇష్యూస్ అన్నీ ఎలాగ ఉన్నా తెలంగాణ ఆకాంక్ష నిజంగా తెలంగాణ సమాజం చాలా స్ట్రాంగ్‌గా, చాలా ఫోర్స్‌గా బయటకొచ్చింది మలిదశ తెలంగాణ ఉద్యమంలో. ఎంతోమంది స్టూడెంట్స్ బలిదానాలు, ఎంతో లైఫ్ ఉంటుంది వాళ్ళకి, ఎంతో భవిష్యత్తు ఉంటుంది. ఆ ఒక్క ఇష్యూ చూసిన తర్వాత మాత్రం నిజంగా తెలంగాణ వస్తే బావుంటుందేమో, నిజంగా రాష్ట్రం కావాలేమో ఈ పిల్లల కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం అనిపించిన మాటైతే వాస్తవం మాలాంటి వాళ్ళకి చాలా సందర్భాల్లో. అందుకే మాకు తెలంగాణ జర్నలిస్టులు, ఆంధ్ర జర్నలిస్టులు అనే భేదాభిప్రాయాలు కూడా ఉండేవి కాదు ఇలాంటి ఇష్యూలకు సంబంధించి. సో, అలాంటి సందర్భంలో తెలంగాణ అంత అంత ఫ్లేర్ అప్ అవుతా ఉంది ఆ మూవ్‌మెంట్. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ ఎదురుగా ఎవరు కూడా ఒక ప్రతిపక్ష నేత, ఒక పార్టీకి అధినేత అయిన వ్యక్తి ఇంటి ముందు ఎవరు కూడా ధర్నాలు చేసుకోరు, నిరసన కార్యక్రమాలు పెట్టరు, దీక్షలు చేయరు. జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్‌లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. రోజా లాంటి వాళ్ళు కూడా 24 గంటలు ఆయనతో పాటే ఉండేవాళ్ళు ఆ దీక్ష సమయంలో. అలా జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచండి అని చెప్పి తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణలోని ఉమ్మడి రాష్ట్రానికే రాజధాని అయిన హైదరాబాద్‌లో, హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీ హిల్స్‌లో, అది కూడా లోటస్ పాండ్ ముందు ఆయన దీక్ష చేయడం జరిగింది. అది మరి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కాదా? తెలంగాణని వ్యతిరేకించడం కాదా? ఈయన అంతే కాదు. వీళ్ళ చెల్లితో ఈయనింకా జైల్లోంచి రాకముందే ఈ ఉద్యమం ఉంది. వీళ్ళ చెల్లితోని రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య బస్ యాత్ర చేయించాడాయన. అప్పటికి ఆమె పాదయాత్ర కూడా కంప్లీట్ చేసుంది. సమైక్య బస్ యాత్ర పేరుతోని మొత్తం రాష్ట్రమంతా కూడా తిప్పే ప్రయత్నం చేశారు. మరి ఇది తెలంగాణకి ద్రోహం చేయడం కాదా? సరే దాన్ని పక్కన పెడదాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని దారుణాలు తెలంగాణకి సంబంధించి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడంలో కేసీఆర్ పాత్ర ఉంది. సో, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి చాలా క్లోజ్ అసోసియేట్స్ ఉండేవాళ్ళు. డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి నా దత్తపుత్రుడనే చెప్పుకునేవాళ్ళు కేసీఆర్. అందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఈరోజు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఒక సవాల్‌గా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళని దించి, అలాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ శంకుస్థాపనకి తనని పిలిస్తే వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి కాదా? మరి ఏపీకి ఇబ్బందుంది, ఏపీకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కాళేశ్వరానికి ఆ స్థాయిలో మద్దతిచ్చారు కేసీఆర్ పిలవడంతోనే? ఈరోజు దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది రేవంత్ రెడ్డి సర్కారు. దాని మీద ముందుకెళ్ళాలా? మొత్తం నిట్ట నిలువున తెలంగాణ సమాజాన్ని మోసం చేశారు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనే. ఆ ప్రాజెక్టు మనం డీటెయిల్స్‌లోకి వెళ్తే ఒక రోజంతా పడుతుంది చెప్పడానికి. సో, మరి అలాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి వన్ సైడెడ్‌గా జగన్మోహన్ రెడ్డి ఎందుకు మద్దతు తెలిపారు? ఇది మరి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కాదా? తెలంగాణకు అన్యాయం చేయడం కాదా? ఇంత డబ్బు ఈరోజు ఆ కాళేశ్వరం మీద పెట్టిన డబ్బు ఈరోజు ఉండుంటే
తెలంగాణ ఎటో వెళ్ళిపోయిండేది. ఇంకా 2 సంక్షేమ పథకాలను అమలు చేసి ఉండేవాళ్ళు రేవంత్ రెడ్డి. అది మరి తెలంగాణకు మోసం చేయడం గాదా? తెలంగాణకు అన్యాయం చేయడం గాదా? అండ్ ఇంకొక కీలక అంశం ఏంటంటే, ఈయన పోతిరెడ్డిపాడుని పక్కన వెడల్పు చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితో టై అప్ అయిన కారణంగా అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు భయమా? భయం వల్ల వచ్చిన గౌరవమా? భక్తా? ఏమో తెలీదు గానీ, అంత సీనియర్ అయిన కేసీఆర్ ఎవరికీ భయపడనంటాడు. నేనే ఇంజినీర్‌ని, నేనే డాక్టర్‌ని, నేనే యాక్టర్‌ని అంటారు. జగన్మోహన్ రెడ్డి అంటే భయపడేవాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డిని వచ్చి ఏపీలో ఆలింగనం చేసుకొని రాయలసీమ రోజా దగ్గరికెళ్ళి పూర్తిగా నీట్‌గా లంచ్ చేసొచ్చి, నేను రాయలసీమని సస్యశ్యామలం చేస్తాను ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతోనే జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడు పక్కన వెడల్పు చేస్తారు. మరి అది తెలంగాణ నీటికి అడ్డుకట్ట వేసినట్టు కాదా? తెలంగాణకు రావాల్సిన వాటాకు. నువ్వు ఏపీలో పుట్టినా సరే అంటే తెలంగాణ ప్రజలు రోడ్డున పడాలని కోరుకుంటున్నావా నువ్వు? సో, ఏపీలో పుట్టినోళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు లేరా? ఆ పిల్లలు చనిపోవడం చూసిన తర్వాత? అది ఇంకొక అన్యాయం. అంతకంటే ఇంకొక దారుణమైన అన్యాయం ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి చేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఏదైతే డీపీఆర్‌కి సంబంధించి పాలమూరు రంగారెడ్డి డీపీఆర్‌కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఒపీనియన్ అడిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది ఆన్ రికార్డ్ ఉంది. కావాలంటే ఎవరైనా వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పారంటే, పాలమూరు రంగారెడ్డి ఇది అసలు వైబిలిటీ ఉన్న ప్రాజెక్ట్ కాదు. మేము ఇది ఒప్పుకోము. మా రాష్ట్ర నీటి హక్కులకి చాలా భంగం కలుగుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ప్రయత్నం చేశారు కేంద్ర జల సంఘం ముందు కూడా. మరి అది తెలంగాణ ప్రజల ఉన్నతిని అడ్డుకోవడం కాదా? వాళ్ళకి రావాల్సిన నీటి హక్కుల్ని, వాళ్ళ ప్రాజెక్టుల్ని ఇది అడ్డుకోవడం కాదా? ఇది తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడం కాదా? ఇది తెలంగాణకు అన్యాయం చేయడం కాదా? అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకొద్దాం. 2024 ఎన్నికల కంటే ముందు, ఆ రోజు అప్పటికే కేసీఆర్‌తో ఈయన బాయి బాయి, జాన్ జిగిరి దోస్తులో ఉన్నారు. తి అసలు తీయ పెట్టకుండా ఉండేది వాళ్ళ సంబంధం అప్పుడు. ఆ రోజు ఇక కేసీఆర్ చెవిరెడ్డి లాంటి వాళ్ళని పెట్టి సర్వేలు చేయించారు. చాలా సర్వేలు చేయించుకుంటే కేసీఆర్ ఓడిపోబోతున్నారనే అంచనాలొచ్చాయి. అంచనాలొస్తే నైట్‌కి నైట్ రేపు ఉదయం ఎలక్షన్ అనగా ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది తెలంగాణలో. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర అసలు ఏమీ జరగల. చెవిరెడ్డి లాంటి వాళ్ళు ఇచ్చిన సమాచారంతో, ఆయన ఇచ్చిన దిక్కుమాలిన వ్యూహాలతో జగన్మోహన్ రెడ్డి నైట్‌కి నైట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర తన పోలీసులను ఆయన మోహరిస్తే కేసీఆర్ తీసుకొచ్చి తన పోలీసులను మోహరించారు. అంటే అదేదో ఒక సెంటిమెంట్ డ్రామా ఆడారు. ఇదేదో పెద్ద రాష్ట్రాన్ని ఇంకెటో తీసుకెళ్ళిపోతుందన్నట్టుగా. అది ఓకే జనం నమ్మలేదు. అది వర్కౌట్ కాలేదు. అది వేరే విషయం అయినప్పటికీ అంటే మరి ఆ రోజు మరి తెలంగాణని మోసం చేయటం కాదా నువ్వు? ఏమి జరగని చోట పోలీసులు పెట్టి, అధికారులు పెట్టి ఏదో జరిగిపోతున్నట్టు భ్రమలివ్వడం. ఇది కూడా మరి తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు కాదా? అదొకటి. ఈరోజు ఇంకా అలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలా వరుసపెట్టి చెప్పుకుంటూ వెళ్ళానంటే ఈరోజు ఒక రోజు, 2 రోజులు పడుతుంది ఆయన తెలంగాణకి చేసిన అన్యాయాలేంటి అనేది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూర్చొని 2 రాష్ట్రాలు నాకు సమానం. 2 రాష్ట్రాలు ఏపీలో పుట్టినంత మాత్రాన తెలంగాణని వ్యతిరేకిస్తామా? తెలంగాణ ప్రజలు కూడా బావుండాలని కోరుకుంటా గదా! ఎప్పుడైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి? అసలు జగన్మోహన్ రెడ్డి కేసులన్నిట్లో 75% కేసులన్నీ గూడా తెలంగాణ కేంద్రంగానే ఉన్నాయి. తెలంగాణ ఆస్తులు ధ్వంసం చేశారాయన. మొత్తం దోచుకున్నారాయన. ఎంఆర్ ప్రాపర్టీస్ దగ్గర మొదలుపెడితే ఎన్నో కేసులు తెలంగాణ కేంద్రంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో. మరి అవన్నీ తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? తెలంగాణ ఆస్తులు కాదా? వాడిని కొల్లగొట్టలేదా నువ్వు? మరి ఇది తెలంగాణకు అన్యాయం చేయడం కాదా? సో, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి లెక్కలేసుకోవాలి కూర్చొని ఈ రోజున. ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు బావుండాలి. ఆంధ్రాలో ఎలా ఉండాలి? తెలంగాణలో కూడా ఎప్పుడు సమైక్యంగా ఉండాలి. గొడవలు లేనట్టు ఉండాలని ఈ రోజు నీతి కబుర్లు చెప్తా ఉన్నారు. 100% జగన్మోహన్ రెడ్డి డిబేట్‌కి రావాలి ఈ అంశం మీద బయటకొచ్చైనా సరే. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు ఏమేం చేశారనేది పిన్ టు పిన్ చెప్పడానికి కూడా మాలాంటి వాళ్ళు రెడీగా ఉంటారు. సో, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నీతి కబుర్లు, ఇలాంటి సుద్దపూస కబుర్లు చెప్పడం మానుకుంటే చాలా మంచిది.